నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. ఈ మధ్యలో ప్రతి ముగ్గురు పురుషుల్లో ఒకరు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. రీసెంట్‌గా నాకొక కాలొచ్చింది. ఆయన స్ట్రెయిట్ అవే చెప్పాడు. "సార్, నాకీ సమస్య వల్ల మా ఆవిడ నన్ను వదిలేసి ఎళ్ళిపోయింది సార్" అని చెప్పాడు. సో, ఆయనకి నేను ట్రీట్మెంట్ చేశాను. మళ్ళీ ఆళ్ళ ఆవిడ బయటికొచ్చింది. ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ సంసార జీవితాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. సో, అసలు ఈ సమస్య ఎందుకొస్తుంది? దీనికి మూల కారణం ఏంటి? దానికి సొల్యూషన్స్ ఏంటి? ఎలా బయటపడొచ్చు? అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, బేసిక్‌గా యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళలో ఈ సమస్య అంటే మ్యారేజ్‌కి ముందు కానీ, మ్యారేజ్ తర్వాత కానీ ఈ సమస్య చాలా తీవ్రతరమవుతుంది. సో, ఈ సమస్యకి రావడానికి ప్రధానంగా కారణాల విషయానికొచ్చినట్టయితే 3 కారణాలుంటాయి. మొట్టమొదటొచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే అబ్బాయిలు ఎటువంటి శారీరక శ్రమ లేకుండా అంటే ఇంట్లో ఏసీ, కార్‌లో ఏసీ, లిఫ్ట్‌లో ఏసీ, ఆఫీస్‌లో ఏసీ. ఇలా శారీరక శ్రమ ఎక్కడ లేకుండా అసలు పట్టుమని 10 అడుగులు కూడా రోజులో నడవట్లేదు. రెండో విషయానికొచ్చినట్లయితే ఒబేసిటీ అంటే అధిక బరువు. ఈ అధిక బరువు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ డైట్ పైన వాళ్ళకి కంట్రోల్ లేకపోవడం. అంటే నిజంగా చెప్పాలంటే మద్యపానం ఎక్కువగా సేవించడం, అలాగే స్మోకింగ్. ఈ స్మోకింగ్, ఈ ఆల్కహాల్ 2 ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ బాడీ అనేది అడ్డంగా పెరిగిపోతుంది. ఈ విధంగా అడ్డంగా పెరిగినప్పుడు ఆ నాభి కింద భాగంలో పెల్విక్ రీజియన్‌లో నడుము చుట్టుకొలత ఒకవేళ 36 కన్నా దాటినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంతానలేమి సమస్య అనేది రావడం 100% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో, ఇలా లైఫ్ స్టైల్ అంటే డైట్ విషయానికి. ఇంకా మూడో విషయానికొచ్చినట్లయితే స్ట్రెస్. అంటే వాళ్ళు చేసే వర్క్‌లో రైట్ ఇప్పుడు కొంతమంది డబ్బు చాలట్లేదని ఒకటి కాదు 2 వర్క్స్ చేస్తున్నారు. ఇలా 2 వర్క్స్ చేసినప్పుడు 2 వర్క్స్ నుంచి కూడా వాళ్ళకి స్ట్రెస్ వస్తుంది. అంటే ఇన్ టైమ్‌లో వాళ్ళు డెలివరీ చేయలేకపోయినా. సో, ఇవన్నీ కారణాల వల్ల వాళ్ళకి సమస్య వస్తుంది. సో, వీటి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? చాలామంది నా దగ్గరకొస్తారు. ఫస్ట్ వాళ్ళని ట్రీట్ చేసే యాంగిల్ ఏంటంటే వాళ్ళ డైట్. సో, వాళ్ళ డైటరీ హ్యాబిట్‌లో నేను చెప్పేదంటే మీరు మిగతా లైఫ్ ఎలా లీడ్ చేసినా పర్లేదు. కనీసం ఈ పిల్లలు కావాలనే ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఆ కనీసం ఆ 1, 2 ఇయర్స్ అన్నా ఈ డైట్‌ని మీరు ఫాలో అవ్వండి బాబు అని చెప్తాను. ఆల్కహాల్ మానేసి, మద్యపానం మానేసి, స్మోకింగ్ మానేసి వాళ్ళు శాకాహారమైన ఆహారం తీసుకుంటూ హెల్తీ లైవ్లీ ఫుడ్‌ని తీసుకునేటట్టుగా వాళ్ళ డైట్‌ని చేంజ్ చేస్తుంటాను. అంటే కనీసం రోజులో వాళ్ళు తీసుకునే 3 మీల్‌లో ఒక్క మీల్ అయినా రా మీల్‌గా ఉండేటట్టు చూస్తాం. సో, ఈ విధంగా డైటరీస్ చేంజ్ చేస్తుంటాం. ఒకవేళ మీరంతా నాన్ వెజ్ మానలేకపోయినా ఇబ్బందేం లేదు. నాన్ వెజ్ తినొచ్చు. కాకపోతే మోడరేట్‌గా తినాలి. రైట్. నెక్స్ట్ విషయానికొచ్చినట్లయితే యోగాసనాస్. అంటే మన దగ్గర స్పెసిఫిక్ ఆసనాస్ ఉన్నాయి. స్పెర్మ్ కౌంట్ పెంచడానికి, ఆ పెల్విక్ రీజియన్‌లో ఫ్యాట్ తగ్గించడానికి, ఆరోగ్యవంతమైన హెల్తీ శుక్రకణాన్ని ఎలా తయారు చేసుకోవాలి అనే దానికి ఒక పర్టిక్యులర్ ఆసనాస్ ఉన్నాయి. పర్టిక్యులర్ క్రియాస్ ఉన్నాయి. వాటిని చేయిస్తూ ఉంటాం. ఇంకా అవసరం వస్తే ఇక్కడ మౌంట్ శంబాల ఆశ్రమంలో వాళ్ళకి 3 డేస్ ఇన్ హౌస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఆ క్యాంప్‌లో వాళ్ళకి పర్సనల్‌గా కొన్ని థెరపీస్ అనేవి చేయిస్తూ ఉంటాం. మడ్ బాత్ లాంటి థెరపీస్ అనేవి చేయిస్తూ ఉంటాం. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి గనుక సమస్యలు ఉన్నట్టయితే వాళ్ళకి కంబైన్డ్‌గా కపుల్ థెరపీ అనేది కూడా చేయిస్తూ ఉంటాము. థెరపీ ద్వారా కూడా ఒకేసారి అంటే వన్ షాట్ టూ బర్డ్స్ లాగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఆసనాలు, థెరపీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. అంటే ఈ మధ్యలో యూత్‌కు ఒక పర్టిక్యులర్ అజంప్షన్స్ ఉన్నాయి. అంటే నైట్ అనేది పడుకోవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. దాన్ని ప్రొడక్టివ్‌గా యూజ్ చేద్దాం అని చెప్పి తెల్లవార్లు మొత్తం నైట్ అంతా కూడా మెలుకువ ఉంటారు. సో, ఇలా మెలుకువ ఉండడం వల్ల వాళ్ళ లోపల హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది వస్తుంది. సో, ఈ 3 యాంగిల్స్‌లో మనం వాళ్ళని ట్రీట్ చేస్తూ వితిన్ 4-6 మంత్స్‌లో వాళ్ళకి మళ్ళీ హెల్తీ స్పెర్మ్ కౌంట్ వచ్చేటట్టుగా మనం వాళ్ళకి చేస్తూ ఉంటాము. ఇందాక చెప్పినట్టుగా రీసెంట్‌గా మన దగ్గర క్లయింట్ వచ్చారు. ఆ క్లయింట్‌కి మనం 100% రిజల్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ వైఫ్ రిటర్న్ రావడం అనేది జరిగింది. సో, ఈ 3 యాంగిల్స్‌లో ట్రీట్మెంట్ చేస్తూ వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడం. అంటే ఈ స్పెర్మ్ విషయానికొచ్చినట్టయితే హెల్తీ స్పెర్మ్‌ని ఎలా డిసైడ్ చేస్తాం? అంటే స్పెర్మ్ యొక్క షేప్, మార్ఫాలజీ విషయానికొచ్చినట్టయితే స్పెర్మ్‌లో బేసిక్‌గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెడ్, రెండోది టెయిల్. అంటే ఈ హెడ్ అనేది ముందుగా షార్ప్‌గా ఉన్నట్లయితే అది ఓవిల్‌లోకి ఈజీగా పెనెట్రేట్ అవుతుంది. అలాగే టెయిల్ అనేది కూడా చాలా యాక్టివ్‌గా, హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ఈ స్పెర్మ్ కౌంట్ తనంతట తానుగా చాలా దూరం స్విమ్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలా దూరం ఇన్ ది సెన్స్ ఆ స్పెర్మ్ కౌంట్ యొక్క సైజ్‌తో కంపేర్ చేసినట్లయితే అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ చాలా ఎక్కువుంటుంది. అంటే ఎప్పుడైతే అండాశయంలో స్పెర్మ్ రిలీజ్ అవుతుందో అక్కడి నుంచి అది ఓవ్యూల్ రీచ్ అవ్వడానికి
చాలా దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ స్పెర్మ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న స్పెర్మ్‌లో స్పెర్మ్ సెల్స్ మినిమమ్ 40% ఉండాలి. ఆ 40% సెల్స్‌లో మినిమమ్ 30% హెల్తీగా యాక్టివ్‌గా ఉండాలి. రైట్. ఇలా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్పెర్మ్ కౌంట్ ఓవ్యూల్‌ని చేరి ఫలదీకరణ చెందడానికి అవకాశాలుంటాయి. సో, స్పెర్మ్ యొక్క మార్ఫాలజీ పెంచడానికి, ప్లస్ దాని యొక్క మొటిలిటీని పెంచడానికి ఇలా మనం చేసే ఆసనాలు, ఈ డైటరీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఉపయోగపడుతూ ఉంటాయి. సో, మీలో ఎవరైనా గనుక ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పైన ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు కూడా మీ యొక్క సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో, అట్‌లీస్ట్ ఈ 2 ఇయర్స్ టెన్యూర్‌లో మీరు కనుక ఈ చేంజెస్ చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి ఎక్స్‌పెన్సివ్ ట్రీట్మెంట్స్ లేకుండా, ఆల్టర్‌నేట్ థెరపీస్, ఎక్స్‌టెన్సివ్ ట్రీట్మెంట్స్ ఏమీ లేకుండా హెల్తీగా, హ్యాపీగా చాలా తక్కువ బడ్జెట్‌లో మీరు మీ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు. సో, దీనికి మీకు కావాల్సింది రెండే 2 విషయాలు. ఒకటేంటంటే కన్సిస్టెన్సీ. అంటే ఈ క్రమంలో మన దగ్గర ఏదైతే వస్తుంటారో ఆ క్రమంలో రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అవ్వడం, రెగ్యులర్‌గా ఆసనాస్ చేయడం, ఆ డైటరీ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్కిప్ అవ్వకుండా రెగ్యులర్‌గా ఫాలో అవ్వడం, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం. తర్వాత రెండో విషయం ఏంటంటే మీకు నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఈ సిస్టమ్ పైన నమ్మకం ఉండాలి. అసలు మీరు ఆలోచించినట్లయితే ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ ఇటువంటి ఆల్టర్‌నేట్ థెరపీస్ ఏమీ లేవు. అప్పుడు వాళ్ళకి సమస్యలు రాలేవా? అంటే రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ లైఫ్ స్టైల్‌లో మీరు చూస్తున్నటువంటి ఈ నెగెటివ్ చేంజెస్ రాలేదు. ప్లస్ వాళ్ళ డైటరీలో, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్‌లో ఇవి లేవు కాబట్టి వాళ్ళకి సమస్యలు రాలేదు. సో, మీరు కూడా సింపుల్‌గా చేయాల్సిందేంటంటే ఆ 30 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అంటే మన పేరెంట్ జనరేషన్ వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్‌ని యూజ్ చేసేవాళ్ళో, ఎలాంటి లైఫ్ స్టైల్‌లో లీడ్ చేసేవాళ్ళో ఆ లైఫ్ స్టైల్‌ని మనం అడాప్ట్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం కూడా వాళ్ళలాగే హెల్తీగా, హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. ఇదొక పెద్ద సమస్యనో, ఇదో పెద్ద మహమ్మారి అనో ఏదైతే మీ మైండ్‌లో ఫిక్స్ అయిందో, ఆ థాట్ ప్రాసెస్ నుంచి, ఆ ఫిక్స్ మైండ్ సెట్ నుంచి మీరు బయటికొస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడి హ్యాపీ, హెల్తీ లైఫ్‌ని మీరు లీడ్ చేయొచ్చు. సో, నాకొచ్చే క్లయింట్‌లలో బేసిక్‌గా నోటీస్ చేసిందంటే 9 ఔట్ ఆఫ్ ఎవ్రీ 10 పీపుల్ వాళ్ళు ఒకే ఒక సెక్టార్ నుంచి వస్తున్నారు. అదేంటి అనలైజ్ చేసినట్టయితే ఐటీ ఎంప్లాయీస్. అంటే ఇంకా ఈ పోస్ట్ కోవిడ్‌లో లైఫ్ ఇంకా చాలా హారిబుల్ అయిపోయింది. అంటే అట్‌లీస్ట్ ప్రీ కోవిడ్‌లో వాళ్ళు కనీసం ఇంటి నుంచి ఆఫీస్‌కి వెళ్ళడానికి ఏదో కొద్దో గొప్ప ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ దగ్గర జరిగి ఉండేది. బట్ ఇప్పుడేమైంది? అసలు ఇంట్లోనే కూర్చుంటారు, పొద్దున్న లేస్తారు, స్నానం చేస్తారు, బ్రేక్‌ఫాస్ట్ చేసి డివైస్ ముందు లాగిన్ అయ్యి కూర్చుంటారు. అంటే ఆ కొద్దిపాటి ఫిజికల్ శ్రమ కూడా పూర్తిగా తగ్గిపోయింది కాబట్టి నా సర్వే ప్రకారం, నా అబ్జర్వేషన్ ప్రకారం 9 ఔట్ ఆఫ్ ఎవ్రీ 10 పీపుల్ అంటే నాకొచ్చే క్లయింట్స్‌లో 9 ఔట్ ఆఫ్ ఎవ్రీ 10 పీపుల్ దే ఆర్ ఫ్రమ్ ఐటీ సెక్టార్. సో, ఈ ఐటీ సెక్టార్‌లో ఇది చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఆ ల్యాప్‌టాప్‌ని ఒళ్ళో పెట్టుకోవడం వల్ల కూడా ఆ హీట్ అనేది అక్కడ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది. సో, ఏ సెక్టార్ అయినప్పటికీ కూడా ఒక్కటే నేను చెప్పే నమ్మకం మీకిస్తుంది ఏంటంటే, మీరు ఈజీగా నేను చెప్పిన 3 మోడిఫికేషన్స్ చేసుకుంటే మీరు ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు. సో, మీరు అలా బయటపడాలనుకుంటే స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. థాంక్ యూ.